ఇంత అన్నం పెట్టుకుని తినేవాడిని ఇంత అన్నం తినమంటున్నారు, నాకు సరిపోద్దా? ఎంగేజ్లో ఉండి రీసెంట్గా వాళ్ళకి ఐడెంటిఫై చేసాము ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అనుకో, అలాంటి వాళ్ళకి మినిమం ఒక 3 to 6 monthsలో వాళ్ళని రివర్స్ చేయొచ్చు. ఇంకా హెల్దీ లైఫ్ స్టైల్లోకి వాళ్ళకి హ్యాబిట్యుయేట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు మోల్డ్ చేయగలుగుతాం మనం. అదే కొంచెం ఒక 50s 60sలో ఉన్న వాళ్ళకైతే మనం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ డైట్ హ్యాబిట్స్ కానీ ఇమీడియట్గా మనం చేంజ్ చేయలేం. వాళ్ళని చాలా సపోర్ట్ ఇవ్వాలి, మనం కౌన్సిలింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ మేము ఎప్పటి నుంచో తింటున్నాము, ఇప్పుడు సడన్గా మార్చమంటే మాకు ఎలాగా. ఇంకా ఇంకొకటి ఏంటంటే అలా సడన్గా మార్చడం కూడా వాళ్ళకి ఒక స్ట్రెస్ సైకలాజికల్గా. నన్ను ఇంత అన్నం పెట్టుకుని తినేవాడిని ఇంత అన్నం తినమంటున్నారు, నాకు సరిపోద్దా? నాకు ఆకలేసేస్తుందేమో, నీరసం వచ్చేస్తుందేమో, అలాంటి టెన్షన్స్ మొదలవుతాయి ముందు. అది ఒక స్ట్రెస్. ఆ స్ట్రెస్ వల్ల కూడా మళ్ళీ వాళ్ళు కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, మళ్ళీ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. మనం తగ్గించడానికి చూస్తుంటే అక్కడ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇనీషియల్గా కౌన్సిలింగ్స్ చేస్తూ మీకు ఇది ప్రాబ్లమ్, సో ఇలా గైడ్ చేస్తూ, ఇంకా వాళ్ళు 60sలో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్గా ఒక 5 years నుంచో 10 years నుంచో ఉంటుంటుంది. సో వాళ్ళకి స్లో ప్రాసెస్లో మినిమం 1 year పడుతుంది.